అదే మనం అయితే సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే ఎంత అచీవ్ చేసినా కూడా దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ టెక్నాలజీ, నో ఎండ్ ఫర్ యాహ్! అవర్ క్రాఫ్ట్ అనే దానికి ఏదో ఒకటి కొత్తగా అచీవ్ చేస్తూనే ఉంటాం కదా! ఇప్పుడు వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ నెక్స్ట్ అంటే వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యువర్ వర్క్ అంటే ఏం చెప్తారు? See, next ఒక cinema ఎయిమో అయితే లేకపోతే ఐఎమ్ లైక్ డూయింగ్ దిస్ film called స్వయంభూ. Swayambhu with Nikhil అండి. It హ్మ్. is a period drama. So which is in itself an extremely challenging project. హ్మ్. So 99% of the film is done. A few days of shoot is left. So అది కూడా mostly we are expecting it to be released in this year. So VFX అది అవ్వాలి. యాహ్! సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దట్ ఫిల్మ్. సో దాంట్లో ఉంది. అండ్ టెక్నాలజీ పరంగా వస్తే ఏంటంటే లైక్ దర్ సో మెనీ థింగ్స్ విచ్ కీప్ చేంజింగ్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ నుండి లైక్ ఇప్పటివరకు లైక్ ఇట్స్ సీ షిఫ్ట్ విచ్ హ్యాపెండ్. సో అండ్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏఐ వచ్చిందండి. సో ఐ డోంట్ నో లైక్ హౌ ఏఐ ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ అన్నది. ఇట్స్ అ బిగ్ వాక్యూమ్. సో ఐ కీప్ స్టడీయింగ్ అబౌట్ ఏఐ. సో మెనీ లైక్ అంటే మన వర్క్లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అంటే ఐ కీప్ స్టడీయింగ్. బట్ ఏఐ ఈజ్ ఎన్హాన్సింగ్ అవర్ వర్క్ కానీ అది వీ కాంట్ రిప్లేస్ అంటే కొన్ని విషయాల్లో ఇట్ కాంట్ రిప్లేస్. అంటే లైక్ వాట్ ఐ థింక్ అండి లైక్ ఏఐ అన్నది ఏంటంటే లైక్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మనం ఇప్పటివరకు చేసిన ఇన్వెన్షన్స్ ఏదన్నా అండి దానికి మనిషే కంట్రోల్ చేయాలండి. ఫర్ ద ఫస్ట్ టైం అంటే అది ఆలోచించదండి. ఇప్పుడు టీవీ పెడితే టీవీ ఆలోచించదు, బైక్ ఉన్న బైక్ ఆలోచించదు. అవును, ఫంక్షన్ చేస్తాయి. అంతే మనము చెప్తే మనకేం కావాలో చేస్తే అది చేస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దర్ ఈస్ సంథింగ్ విచ్ వీ ఇన్వెంటెడ్ విచ్ ఈస్ థింకింగ్ బై ఇట్ సెల్ఫ్. సో విచ్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్ అంటే ఇప్పటివరకు అలాంటి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ అ వెరీ వెరీ ఫాస్ట్ పేస్. ఇంతకుముందు లైక్ అంటే ఏదైనా ఒక అప్డేట్ అవ్వాలంటే కొంచెం టైం పట్టింది. ఇప్పుడు అప్డేట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ డైలీ బేసిస్ అండ్ సో మెనీ డిఫరెంట్ పీపుల్ ఆర్ డూయింగ్. అంటే మీరు చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ వాళ్ళు చేస్తున్నారు, అక్కడ టెస్లా లైక్ ఎలాన్ మస్క్ ఈస్ డూయింగ్, గ్రాక్ అక్కడ మళ్ళీ చైనీస్ కంపెనీస్ ఆర్ డూయింగ్. సో ఇక్కడ జమినీ వాళ్ళు అంటే జమినీ లైక్ అంటే వీళ్ళు మన గూగుల్ వాళ్ళు చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం మెటా వాళ్ళు చేస్తున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ డెవలపింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ అంటే లైక్ అంటే జనరలీ ఐక్యూ టెస్ట్ చేస్తారండి. మనిషికి ఐక్యూ ఒక 20-30 ఏదో ఉంటుంది. సో నౌ ద చాట్ జీపీటీ దాన్ని అలాంటిది ఏఐ ఐక్యూ తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ 500-600. ఇట్ ఈస్ ఫార్ సుపీరియర్ దెన్ హౌ వీ కెన్ థింక్. అంటే మనం ఆలోచించడానికంటే దట్ ఈస్ థింకింగ్ ఇన్ మచ్ ఫాస్టర్. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలా ఆలోచిస్తుందో తెలియదు యాక్చువల్లీ. సో ప్రస్తుతం ఏంటంటే ఇట్ ఈస్ స్లోలీ ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ అస్ అండి. అంటే నాకు తెలిసి ఇట్ మైట్ నాట్ రీప్లేస్ అవర్ వర్క్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ ఏంటంటే ఏఐ వాడి మన వర్క్ ఏఐ వాడి చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందండి. ఏఐ వాడకుండా చేయొచ్చు బట్ మేబీ ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అవుట్డేటెడ్ అనిపిస్తుంది. సో అలా సో మనము టెక్నాలజీ ఏఐతో ఫైట్ చేయకుండా ఏఐని మన వర్క్లో మనం అడాప్ట్ చేసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ లైక్ గుడ్ ఫర్ అస్ అండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఎలా అయితే ఇంతకుముందు నెగిటివ్లో షూట్ చేశారో ఇప్పుడు డిజిటల్కి వచ్చారు. ఇట్ మైట్ బి టేక్ న్యూ స్టెప్. అంటే ఫ్యూచర్లో తెలియదండి. అంటే కెమెరామెన్ ఉంటాడా, యాక్టర్ ఉంటాడా, లైక్ ఎవరైనా ఉంటారా లేదా అలా చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ ఇప్పుడు డెమోక్రటైజ్ అయిపోయిందండి. ఇప్పుడు ముందేంటంటే ఒక సినిమా తీయాలంటే ఇన్ని క్రాఫ్ట్లు ఇంతమంది కావాలి, ఇంతమంది కలిసి లైక్ దే హ్యావ్ టు పుట్ టుగెదర్ దెన్ ఇట్ ఈస్ టు బి రిలీజ్డ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే యూ డోంట్ నీడ్ ఎనీ వన్, యూ హ్యావ్ టు సిట్ అండ్ యూ నో హౌ టు రైట్ అ ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ రాస్తే మీకు సీన్ వచ్చేస్తుంది, యాక్టింగ్ చేసేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయండి. సో 1 person మీరు ఏఐ బాగా నేర్చుకుంటే మీరు ఒక్కళ్ళే బట్ 1 man కెన్ స్టార్ట్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ స్టార్ట్ అంటే నాట్ ఓన్లీ ఫిల్మ్ అండి, ఎనీ 1 man కెన్ స్టార్ట్ బికమ్ ఎ బిలియనర్. ముందు ఒక బిలియనర్ అవ్వాలంటే ప్రాబ్లీ లైక్ ఒక సెటప్ అంటే హ్యూజ్ సెటప్ ఉంటుంది. ఇప్పుడు లైక్ మీకు ఏ ఒక కంప్యూటర్ అది ఉంటే మీకు కరెక్ట్గా ఫోకస్ చేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. సో ఫ్యూచర్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఐ డోంట్ నో హౌ ద ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బీ. బట్ ఏంటంటే లైక్ ఓకే లైక్ టిల్ ఇట్ ఈస్ దేర్ వీ విల్ ట్రై టు డూ ఓకే వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ అన్నట్టు చేస్తూ ఉండాలి. సార్ అదే మీరు అన్నట్టు టెక్నాలజీ అనేది ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అనేది మన జీవితాల్లో ఉంటే అది ఇంక మనం అప్డేట్ అవుతూ ఉండాలి, అవుట్డేట్ అయిపోకుండా ఉండాలంటే చేయాల్సిన సింపుల్ థింగ్. సార్ అంటే మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చుద్ది సార్. జోక్ వేసినా కూడా మాకు మీరు నవ్వితే అర్థం అవుతుంది అది జోక్ అని చెప్పి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంత ఇదిగా ఉంటాయి అనమాట. బట్ ఇట్స్ ఎ నైస్ కన్వర్జేషన్ సార్. ఆల్వేస్ గుడ్ టు స్పీక్ విత్ పీపుల్. ఇందాక మీరు అడిగినా కూడా కాదని అన్నారు కానీ బట్ SSMB 29లో మీ పాత్ర ఏమన్నా ఉంటుందేమోనని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఉన్నా కూడా హ్యాపీయే కదా, ఎందుకంటే ఒక సినిమా ఒక డిఓపి చేయాలని లేదు. సో 2-3 డిఓపీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా.